Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలు అందిస్తూ ఆగమన కాలపు ఈ 2వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణాన్ని ఈరోజు మనం ముఖ్యముగా ధ్యానించబోతూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణం ఎక్కడి నుంచి మనం చదువుకున్నాం? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఇందులో నుంచి మనం దేవుని సందేశాన్ని శ్రద్ధతో ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సువార్త అంతా కూడా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక వ్యక్తి మాటలు, ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పనులు, ఆయన సేవ, ఆయన ప్రసంగం, ఆయన బోధనలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ వ్యక్తి? యేసు ప్రభువేనా? యోహాను. ఏ యోహాను? జాన్ ద బ్యాప్టిస్ట్, బప్తిస్మ యోహాను. దేవుని యందు ప్రియులారా, జాన్ ద బ్యాప్టిస్ట్ జీవితాన్ని, ఆయన సిద్ధపాటును ధ్యానించుదాం. ప్రభుని రాకకై జాన్ ద బాప్టిస్ట్ సిద్ధపాటు, ఆయన జీవితం నేర్పుతున్న సిద్ధపాటు పాఠాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకేనా? రైట్. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ రోజులలో బప్తిస్మ యోహాను యోదయా దేశపు ఎడారిలో బోధించుచు. దేవుని యందు ప్రియులారా, ఏమంటున్నారంటే, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అన్నారు. 3వ వచనంలో వాక్యం చూడండి. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అన్న ఆ మాటలు ఈ యోహాను గురించియే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గురించి వాళ్ళు వచ్చి, ఎవరయ్యా నువ్వు అని అడిగినప్పుడు, నువ్వు క్రీస్తువా అంటే కాదు, మరి నువ్వెవరు అన్నప్పుడు 11వ వచనంలో మనం వాక్యం చూస్తూ ఉన్నాం. నేను మీకు నీటితో బప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా తర్వాత ఒకడు రానున్నాడు, ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన పాదరక్షలు విప్పుటకైనను యోగ్యుడైన కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యందు ప్రియులారా, ద వండర్ఫుల్ క్లారిటీ దట్ ద జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యాస్ గాట్ అబౌట్ హిమ్సెల్ఫ్. బప్తిస్మ యోహానుకు తన జీవితము పట్ల పక్కా క్లారిటీ ఉంది. బప్తిస్మ యోహాను ఎవరో ఆయనకు తెలుసు, తను ఎవరో తనకు తెలుసు, తాను ఎందుకు వచ్చాడో తనకు తెలుసు, ఎవరు పంపగా వచ్చాడో తనకు తెలుసు, ఎవరి కోసం వచ్చాడో తనకు తెలుసు, తన పని ఏమిటో తనకు తెలుసు. మార్గము సిద్ధము చేయడం తన పని, ఎలుగెత్తి పలికే స్వరం తన పని, హృదయ పరివర్తనకు సిద్ధపరచడం తన పని. అండ్ హీ హ్యాడ్ వండర్ఫుల్ క్లారిటీ ఆఫ్ హిస్ లైఫ్. నేను మెస్సయాను కాదు,
నేను రక్షకుడును కాదు, నేను ఆయన పాదాలు పట్టుకొనడానికి కానీ ఆయన పాద రక్షలను విప్పుటకు కానీ యోగ్యుడిని కానే కాదు అంటూ ఆయన బల్లగుద్ది మరి చెప్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తాను క్రీస్తు కొరకే ఆలోచించాడు, తాను క్రీస్తు కొరకే మాట్లాడాడు, తాను క్రీస్తు కొరకే సిద్ధపడ్డాడు, తాను క్రీస్తు కొరకే సిద్ధపరిచాడు, తన క్రీస్తు కొరకే జీవించాడు, మరణించాడు కూడా. మరి అలాగైతే దేవుని యందు ప్రియమైన యవ్వన బిడ్డలారా, ఈ రోజున దిస్ మాస్ ఈజ్ ఫర్ యూ, దిస్ లిటర్జీ ఈజ్ ఫర్ యూ. మిమ్మల్ని మేము దేవునికి అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ఎనీ క్లారిటీ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితము గురించి, నీ జీవితము పట్ల నీకేదైనా అవగాహన కలదా? నువ్వు ఎవరు? ఎందుకొరకు ఈ లోకంలో ఉన్నావు? ఎవరి కొరకు ఈ లోకంలో ఉన్నావు? ఎవరి పని చేయడానికి ఈ లోకంలో ఉన్నావు? నువ్వేం పని చేస్తున్నావు? ఎటు నడుస్తున్నావు? ఎటు నడవాలి? ఎలా జీవిస్తున్నావు? ఎలా జీవించాలి అన్న వివరాలు ఏమైనా బిడ్డలారా మీకు ఏదైనా తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ యువర్ లైఫ్స్? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనం ఈ లోకానికి వచ్చింది ఏదో అంతా కదా, ఎక్కడేదో తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా, ఓకే, తిన్నామా, తెల్లారిందా, ఓకే, తిన్నామా, ఉన్నామా, తెల్లారిందా, ఇంతే జీవితం. చాలామంది జీవితాలు అలాగే వెళ్ళిపోతున్నాయి. ఉదయం లెగుతున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, తెల్లారిపోతుంది, అయిపోయింది ఒకరోజు, క్యాలెండర్ చింపేయి, డేట్ మార్చేయి, అంతే. బట్ ఈ జీవితం విలువైనదని, ఈ జీవితము అమూల్యమైనదని, ఈ జీవితము దేవునికి సొంతమని, ఈ జీవితములో దేవుని సేవ చేయాలని, ఈ జీవితము దేవుని కొరకు మాట్లాడాలని, ఈ జీవితము ఇతరులను దేవుని చెంతకు తీసుకురావాలన్న అవగాహన, ఆలోచన కలిగి ఉండాలి. చాలామంది అనుకుంటారు ఎందుకు లోకానికి వచ్చి డబ్బు సంపాదించడం కోసం, నో. ఉద్యోగం సంపాదించడం కోసం, నో. వ్యాపార అభివృద్ధి కొరకు, నో. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ దాట్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. టు బీ హోలీ, టు బీ ఏ సెయింట్. నేను అటు రోజున ఎక్కడో పూజకి వెళ్ళాను, అక్కడ ప్రసంగం చెప్తున్నాను. అందులో ఒక మాట, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ పిల్లలకి చెప్తున్నాను. డొమినిక్ సావియో, సెయింట్ డొమినిక్ సావియో 7 సంవత్సరాల ప్రాయంలోనే దివ్య సత్ప్రసాదం స్వీకరించాలని ఆశపడ్డాడు. అలాగా జీవించాడు కూడా చిన్నప్పటి నుంచే, చిన్న బాలుడినప్పటి నుంచే. సో ఆయనకు దివ్య సత్ప్రసాదం ఇస్తున్నప్పుడు ఆయన దేవుణ్ణి కోరుకున్నాడంట. ఏంటి ఆ కోరిక తెలుసా? లార్డ్ మేక్ మీ ఎ సెయింట్. చూడండి ఆయన కోరిక, లార్డ్ మేక్ మీ ఎ సెయింట్. దివ్య సత్ప్రసాదం స్వీకరించిన మొట్టమొదటి రోజున ఆయన కోరుకున్న గొప్ప కోరిక ఏంటంటే, దేవా నన్ను పునీతుని చెయ్యవా, పునీతుని చెయ్యి. 14 సంవత్సరాలకే జబ్బు పడి చనిపోయాడు. అండ్ హీ బికేమ్ ఎ సెయింట్. అని అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు డై రాదర్ సిన్. డెత్ ఈజ్ బెటర్ దాన్ సిన్. పాపము చేయుట కంటే మరణించుట మేలు అని తరచూ చెప్తూ ఉండేవాడు. కనుక అతను ఏ పాపం చేయకుండానే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుని యందు ప్రియులారా, దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. అతను పెళ్లి చేసుకోలేదు, అతను యవ్వన జీవితాన్ని అనుభవించలేదు, అతను ఉద్యోగం చేయలేదు, వ్యాపారం చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఇంటిలో ఉండలేదు. బట్ స్టిల్ హీ బికేమ్ ఎ సెయింట్. మనం ఇవన్నీ చేసి భ్రష్టపుత్రులుగా మిగిలిపోతే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ జన్మ? లెట్ us హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ లైఫ్. నీ జీవితము పట్ల ఒక
నిర్దిష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ర్యాంకులు తెచ్చుకోవడం కోసం కాదు ఈ జీవితం, అవార్డులు తెచ్చుకోవడం కోసం కాదు ఈ జీవితం, చప్పట్లు కొట్టించుకోవడం కోసం కాదు ఈ జీవితం. అయ్యే ర్యాంకులు ఉంటాయి కదా, 1 1 1 2 2 2, ఫ్లెక్సీల మీద నిల్చోవడానికి కాదు, బస్సుల మీద పోస్టర్లుగా ఉండడానికి కాదు అనుకుంటా దానికోసమని. నో, యాజ్ ఎ క్రిస్టియన్, క్రీస్తు బిడ్డగా ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి హోలీ, పవిత్రంగా జీవించడం. ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి జీవిత అవగాహన కలిగి జీవిద్దాం దేవుని యందు ప్రియులారా. ఇది ప్రభు ఈ రోజున మనకు నేర్పుతున్న మొట్టమొదటి జీవిత పాఠం. ఓకే, పిల్లలందరూ కూడా వెన్ యూ రిసీవ్ కమ్యూనియన్ యూ ప్రే లైక్ దిస్, జీసస్ మేక్ మీ ఎ సెయింట్. యేసు ప్రభు ఎంత ఆనందిస్తాడో తెలుసా? అండ్ హీ విల్ గివ్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ మ్యాన్. నీకు కావలసిందల్లా ఆయన ఇచ్చేస్తానికి అడగాల్సిన అవసరం లేదు. మీరు మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, తర్వాత మిగిలినవన్నీ ఆయన మీకు సమకూర్చును. మీరు అడగాల్సిన అవసరమే లేదు. రిసీవ్ ద లార్డ్ అండ్ ప్రే, లార్డ్ మేక్ మీ ఎ సెయింట్. దేవా, నన్ను పవిత్రునిగా పునీతినిగా దీవించవా, ఆశీర్వదించవా. యేషువావందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త మరలా 3వ అధ్యాయం 1వ వచనంలో మరొక్కసారి చూడండి వాక్యం. ఆ రోజులలో బప్తిస్మ యోహాను యోదయ దేశపు ఎడారిలో బోధించుచు, ఎడారి రౌండప్ చేసుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి, ఎడారి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఎడారి అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. వై ఎడారి, వై డిజర్ట్? దీనిని ఎడారి దేన్ని సూచిస్తుంది? దేవుని యందు ప్రియులారా, ఎడారి ఎక్కడుంటుంది? అది ఊర్లో ఉంటుందా? ఎక్కడుంటుంది? ఎడారి ఊరికి దూరంగా ఉంటుంది, ఎడారి లోకానికి దూరంగా ఉంటుంది, ఎడారి జనసంచారానికి దూరంగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, అనగా ఎడారిని సూచిస్తుంది. ఎడారిలో ఆయన బోధిస్తున్నాడంటే, ఎడారిలో ఆయన ఎందుకున్నాడండి అంటే, ఎడారి లోకానికి దూరంగా ఉన్నట్లుగా, ఎడారి లోక పోకడలకు దూరంగా ఉన్నట్లుగా, ఎడారి లోక ఆశలకు దూరంగా ఉన్నట్లుగా, ఎడారి లోకములో ఉన్న సుఖాలకు సౌఖ్యాలకు దూరంగా ఉన్నట్లుగా ఈ ఎడారి ఏమి సూచిస్తుందంటే, ఏ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్, ఏ లైఫ్ ఆఫ్ రెనౌన్స్మెంట్. ఎడారిలో ఏసీ దొరుకుతుందా? ఎడారిలో ఫ్యాన్ దొరుకుతుందా? ఎడారిలో కూలింగ్ వాటర్ దొరుకుతుందా? వాటరే దొరకదు, కూలింగ్ వాటర్ ఏం సార్. ఎడారిలో మనము సమాజంలో, టౌన్లో, పట్టణంలో ఉన్న సుఖాలు, సౌఖ్యాలు, సౌకర్యాలు ఏమీ ఉండవు. ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ఆల్ దట్. దేవుని యందు ప్రియులారా, దీని అర్థం ఏమిటంటే, ఎడారిలో ఆయన బోధించుచుండును అంటే లోక సుఖాలకు ఆయన దూరంగా జీవించాడు, లోక సౌఖ్యాలకు ఆయన దూరంగా జీవించాడు. ఈ రోజున ప్రభుని రాక కొరకు నిరీక్షిస్తున్నాం, ప్రభుని రాక కొరకు సిద్ధపడుతున్నాం. ఈ ప్రభుని రాక కొరకు సిద్ధపడే ఈ క్రమంలో మనం ఏం చేయాలో తెలుసా? ద లైఫ్ ఆఫ్ రెనౌన్స్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవుని యందు ప్రియులారా, నేను సుఖంగా ఉంటాను, భక్తితో ప్రార్థన చేస్తాను, డస్ నాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ మధ్యన చాలామంది ఏసీలు పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఓకే, ఏసీ ఉంటేనే ప్రార్థన చేయగలం. దేవుని యందు ప్రియులారా, ఎడారిలో ఆయన
వార్త జీవించాడు, ఎడారిలో ఆయన సువార్తను ప్రకటించాడు, ఎడారిలో ఆయన దేవుని స్వరంగా మారాడు, ఎడారిలో ఆయన దేవుని కొరకు ఆయన జీవిస్తున్నాడు. అనగా డిటాచ్మెంట్ లైఫ్ని అలవర్చుకోండి. అగైన్ ద మెసేజ్ ఈజ్ ఫర్ ద యూత్ వన్స్ అగైన్. ఈ లోకములో సుఖాల వెంబడి పరుగులు తీస్తున్నటువంటి జీవితాలు మనందరివి కూడా. వాట్ ఎవర్ పాసిబిలిటీ, ఏదైతే ఇది అందుబాటులో ఉంటే అవన్నీ కూడా అందుకోవాలన్నటువంటి ఆశతో, కోరికలే గుర్రాలై పరుగు తీస్తుండగా దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, ఆ యొక్క ప్రభుని రాక కొరకు సిద్ధపడాలనుకున్న నువ్వు, ప్రభుని పొందుకోవాలనుకున్న నువ్వు, ఏ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్ నీకు కావాలి. విరక్తత్వ జీవితం నువ్వు జీవించాలి. విరక్తత్వ జీవితాన్ని జీవిస్తేనే నువ్వు ప్రభుని పొందుకోగలవు, ప్రభుని రాక కొరకు సిద్ధపడగలవు. విరక్తత్వ జీవితం లోకాశలకు నో చెప్పగలగాలి, లోకాశలకు నో చెప్పగలగాలి, లోక పోకడలకు నో చెప్పగలగాలి. ఎవడో హీరో ఒక పనికి మాలినవాడు, ఆడ గెడ్డం పెంచితే ఈడు గెడ్డం పెంచుతాడు ఇక్కడ. ఎవడో హీరో ఒక పనికి మాలినవాడు, ఆడు జిత్తు పెంచితే వీడు జిత్తు పెంచుతాడు అక్కడ. ఎవరో హీరో ఇక్కడ గుండు చేయించుకొని ఇక్కడ కన్నం పెట్టుకుంటాడు ఇలాగ అడ్డంగాన. ఇంతకుముందు ఏంటి అందరూ అసహ్యంగా చూసేవాళ్ళు. ఒకప్పుడు అసహ్యంగా చూసేదే ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ అయిపోతుంది. ఒకప్పుడు మొలతాడులు ఉండేవి. ఎందుకు మొలతాడులు? జారిపోతున్నటువంటి బట్టలను ఎగేసుకొని మడతేసేవారు. అది ఇప్పుడు ఎంత జారిపోతే అంత పెద్ద ఫ్యాషను. అలాగైపోతుంది. ఎంత జారిపోతే అంత పెద్ద ఫ్యాషన్ అంట. ఇంతకుముందు చిన్నది చిరిగిపోతే పరుగు వెళ్ళి కుట్టేసుకునేవారు సూది దారం. ఇప్పుడు ఎంత చిరిగిపోతే అంత పెద్ద ఫ్యాషన్. పెద్ద ఫంక్షన్లకు కూడా, పెద్ద ఫంక్షన్స్కి కూడా విఐపీలు వెళ్తున్నారు. నేను చూస్తూ ఉన్నాను. ప్యాంట్ ఉంటుంది, ఈ తొడ నుంచి మోకాల కింద వరకు చిరిగిపోయి ఉంటుంది. అందులో చాలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవడో కూడా ఇదేంటి దరిద్రం అంటలేదు, ఆహా ఓహో అంటున్నారు. అది పట్టుకొని వచ్చి మనం కూడా దేవుని యందు ప్రియులారా, సంథింగ్ రాంగ్ విత్ దేర్ బ్రెయిన్, విత్ దేర్ థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన సరళిలో, ఆలోచన ధోరణిలో సంథింగ్ సీరియస్లీ రాంగ్. ఇట్స్ ఎ మ్యాడ్ మ్యాన్, ఇట్స్ ఎ సైకో, ఇట్స్ ఎ మెంటల్. దేవుని యందు ప్రియమైన సహోదరి, లోకాశలు, లోక పోకడలకు విరుద్ధంగా జీవించాలి. లోకాశలలో కొట్టుకొని పోకూడదు. దేవుని యందు ప్రియులారా, ఇది అంటారు కదా, 2 చేపలు ఉంటాయి. ఏంటది? మన పులస, ఇలస, విలస. ఓకే, పులస విలస. ఓకే, ఇలస పులస ఇలస. ఏంటంటే ఎవరో చెబితే ఎక్కడో చదివితే విన్నాను, జస్ట్ చెప్తున్నాను. పులస ఈజ్ వెరీ టేస్టీ, కాస్ట్లీ. ఇలస నాట్ టేస్ట్, నో కాస్ట్. కారణం ఏంటంటే పులస ప్రవాహానికి విరుద్ధంగా ఈత కొడుతుంది. అర్థమవుతుందా? నీటి ప్రవాహం ఇలాగుంటే ఉధృతంగా దానికి విరుద్ధంగా అది పోరాడుతుంది. అది ఇలస పులసగా మారిపోతుంది. ఇంకొక చేప ప్రవాహంతో కొట్టుకుంటూ వెళ్తుందంట, అది ఇలస అయిపోతుంది. ప్రవాహంతో కొట్టుకుంటూ వెళ్తే విలువలేని వాళ్ళం అయిపోతాం. ప్రవాహానికి వ్యతిరేకంగా మనం పోరాడితే విలువైన వాళ్ళం అవుతాం. లోకాశలకు విరుద్ధంగా మనం ఆలోచించాలి. ఏ లైఫ్ ఆఫ్ రెనౌన్స్మెంట్, ఏ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ద బెస్ట్ ఎగ్జాంపుల్ గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. పౌలు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు. ఎవరైనా చదువుతారా? నాకంటే ముందు అపోస్తలులైన వారిని చూచుటకు
కూడా నేను యెరూషలేమునకు పోలేదు, నేను వెళ్ళలేదు. కానీ వెంటనే ఆ అరేబియాకు వెళ్ళిపోయి తిని. అరేబియా ఎడారికి వెళ్ళిపోయాను. దేవుని యందు ప్రియులారా, భక్తుడైన పౌలు గారు అంటున్నారు, ఇదిగో నాకు ప్రభుని దర్శనం కలిగిన తర్వాత నేనేం చేశానో తెలుసా? యెరూషలేము పట్టణంలోకి వెళ్ళలేదు, అరేబియా ఎడారిలోకి వెళ్ళాను. ఎందుకు అరేబియా ఎడారిలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలంట? 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసుకున్న తర్వాత 18వ వచనం, 3 సంవత్సరాల తర్వాత పేతురును సందర్శించడానికి యెరూషలేముకు వచ్చాను. అక్కడ నేను అతనితో 15 రోజులు గడిపాను. భక్తుడైన పౌలు దేవుని దర్శనం, డమస్కులో దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, కన్ను చూపు పొందిన తర్వాత సరాసరి అరేబియాకి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. లోకాశలకు దూరంగా, లోక పోకడలకు దూరంగా, ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్. సెయింట్ పాల్ దేవుని యందు ప్రియులారా, కనుక ప్రభుని స్వీకరించడానికి, ప్రభుని నీ హృదయంలోకి అంగీకరించడానికి నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని, బీ అవే ఫ్రమ్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్, బీ అవే ఫ్రమ్ ద గ్రాటిఫికేషన్ ఆఫ్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. శారీరక కోరికల నుండి దూరంగా వెళ్ళండి, శరీరేష్టల నుండి దూరంగా వెళ్ళండి, లోక పోకల నుంచి దూరంగా వెళ్ళండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ ఆగమన కాలాన్ని మినీ లెంటన్ సీజన్ అంటారు. తపస్సు కాలంతో సమానం. తపస్సు కాలంలో వాడే ఊదా రంగు బట్టలు ఇప్పుడు వాడుతున్నాం. తపస్సు రంగులో ఎటువంటి పెద్ద డెకరేషన్స్ ఉండవు, ఇప్పుడు కూడా ఉండవు. మరి ఈ రోజున దీని అర్థం ఏమిటి? ప్రభుని రాక కొరకు, క్రిస్మస్ పండగ కొరకు మీరు చేస్తున్నటువంటి సాక్రిఫైసెస్ ఏంటి? ఏదైనా నీకు ఇష్టమైన కూర పక్కన పెట్టగలవా? నీకు ఇష్టమైన సీరియల్ పక్కన పెట్టగలవా? నీకు ఇష్టమైన చెడు అలవాటు వదులుకోగలవా? ఎడారి జీవితం అంటే వదులుకొనుట, ఎడారి జీవితం అంటే విదిలించుట, ఎడారి జీవితం అంటే పరిత్యాగము చేయుట. దేవుని యందు ప్రియులారా, పరిత్యాగము చేయుటకు సిద్ధపడదాం. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక 3వ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, బప్తిస్మ యోహాను మొట్టమొదటి ఏం చూసామంటే ఆయన జీవితం పట్ల ఆయనకు ఒక పక్కా క్లారిటీ ఉంది. రెండవది ఏంటంటే ఆయన ఎడారిలో ఉన్న సందర్భంగా ఆయన ఎడారి జీవితం మనకేమి నేర్పిస్తుంది. మూడవది దేవుని యందు ప్రియులారా, ఎంతకాలం ఆయన యేసు ప్రభు కన్నా పెద్దవాడు? ఎన్ని నెలలు? 6 నెలలు. యేసు ప్రభు సీన్లోకి వచ్చిన వెంటనే ఆయన సీన్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అవునా? అంటే ఆయన శిరస్సు ఖండించబడింది, చనిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయాడు, జైల్లో తర్వాత ఖండించబడ్డాడు, చనిపోయాడు. దేవుని యందు ప్రియులారా, సమ్ బిబ్లికల్ సైంటిస్ట్ ఆర్ బిబ్లికల్ ఆథర్స్ ఏం చెప్తారంటే ఆయన సేవ ఎన్ని రోజులు తెలుసా? జస్ట్ 6 months, 180 days మాత్రమే ఆయన సేవ చేశాడంట. ఈ సేవ కొరకు ఆయన సిద్ధపాటు 30 years, 30 సంవత్సరాలు ఆయన సిద్ధపడ్డాడు. ఎన్ని నెలల సేవ చేయడానికి? 6 నెలల సేవ చేయడానికి. 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. 6 నెలలు సువార్త సేవ చేయడానికి, ప్రభు కొరకు మార్గమును సిద్ధపరచడానికి, ఆ నీటి జ్ఞానస్నానం ఇవ్వడానికి, ప్రజలకు బోధించడానికి గొడ్డలి సిద్ధముగానున్నది, తూరు పారబడి చేట సిద్ధముగానున్నది, ఓరి సర్ప సంతానమా అన్న మాటలతో. మన జీవితాలు ఈరోజు చూడండి, రైట్ ది ఆపోజిట్ జరుగుతుంది కదా. ఏంటి ఆపోజిట్? సడన్గా ఒక మనిషి మాయమైపోతాడు, 6 నెలల తర్వాత వస్తాడు, బైబిల్ పట్టుకొని నేను పాస్టర్నే అంటున్నాడు. అక్కడ 30 సంవత్సరాలు సిద్ధపడి 6 నెలల సేవ చేస్తే మన సో కాల్డ్ పాస్టర్లు చాలామంది 6 నెలల్లో 30, 40, 50, 60 జీవితకాలం అంతా సేవలు చేస్తున్నారు. ఎంత ఆపోజిట్ చూడండి. తన జీవితాన్ని అంకితం చేశాడు. కఠినమైన జీవితం, ఉపవాస జీవితం,
తపస్సు కలిగిన జీవితం, పశ్చాత్తాపముతో ఉన్న జీవితం, వినయముతో కూడిన జీవితం. నాకున్నదంతా ఆయన కోసం, నాకున్నవన్నీ ఆయన కోసం అని జీవించాడు. చూడండి, ఆయన జీవితం మనకు ఆదర్శం. ప్రభుని దీవెన కొరకు ఏళ్ల తరబడి వేచి ఉండాలి, ప్రార్థించాలి, సిద్ధపడాలి. ప్రభుని కృప కొరకు, ప్రభుని ఆశీర్వాదం కొరకు ఏళ్ల తరబడి సిద్ధపడడానికి సిద్ధముగా ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు నేర్పుతున్న మూడో విషయం. ఇప్పటి వరకు ఏం చేయాలని తెలుసా? ఎవరు? బప్తిస్మ యోహాను మొదటి ధ్యానాంశం. ఎక్కడ? ఎడారిలో రెండవ ధ్యానాంశం. ఎంతకాలం? 30 సంవత్సరాల సిద్ధపాటు మూడవ ధ్యానాంశం. ఎవరు, ఎక్కడ, ఎంతకాలం. నాలుగవది, దేవుని యందు ప్రియులారా, ఏమి ధరించారు చూద్దాం. వాక్యం తీయండి. మత్తయి శువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఏం ధరించారు? అందరూ చెప్పండి. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి, నడుమునకు తోలె పట్టెను కట్టి, మిడుతలను భుజించుచు, పొట్ట త్రెన్ను త్రాగుచు, జీవించుచుండెను. బా, ఏమి లైఫ్ అండి! మరొకసారి చూడండి. ఒంటె రోమముల కంబలి నెంబర్ 1. నడుమునకు తోలు పట్టి పక్కన పెడదాం. ధరించినది ఒంటె రోమముల కంబలి, తిన్నది మిడుతలను, త్రాగినది పొట్ట త్రేనెను. ఈ 3 అంశాలను టూకీగా ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ఒంటె రోమముల కంబలి, దాన్ని దేని సూచిస్తుందో తెలుసా? ఒంటె రోమముల కంబలి ఇట్స్ ఎ సిగ్నిఫికెన్స్ ఏంటంటే విమోచన లేదా రక్షణ. ఒంటె రోమముల కంబలి దేని సూచిస్తుందంటే విమోచనను, రక్షణను సూచిస్తుంది. ఇట్ సిగ్నిఫైస్ రిడెంప్షన్, ఇట్ సిగ్నిఫైస్ సాల్వేషన్. దేవుని యందు ప్రియులారా, ఎందుకండి అంటే ఆది కాండములో 3వ అధ్యాయము 7వ వచనములో ఆదాము ఏవమ్మలు తినవద్దు అన్న చెట్టు పండుని తిని వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు దిగంబరులై ఉన్నారని గుర్తించి ఏం చేశారు? ఆ ఆకులను, అదే చెట్ల వెనకాతలకు వెళ్ళి దాక్కున్నారు. ఆకులతో వాళ్ళు కప్పుకున్నారు. అదే అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుడైన ప్రభు, అంతటి దేవుడైన యావే జంతు చర్మములను తో వస్త్రములను చేసి ఆదాముకు యవముకు తొడిగెను. ఎవరు? యావే దేవుడు. దేనితో? జంతు చర్మముల వస్త్రములతో. ఎవరికిచ్చారు? ఆదాము యవములకు. ఎందుకని? సిగ్గును కప్పుకోమని. రైట్? దేవుని యందు ప్రియులారా, మనలో మన ప్రశ్న, జంతువుల చర్మం ఎక్కడ నుంచి వచ్చింది అంటే అర్థం ఏంటి? అక్కడ జంతువులు చంపబడ్డాయి. ఓకే, బలి అర్పించబడింది, బలి సమర్పించబడింది అనగా ఆ చర్మము కావాలంటే బలి సమర్పించబడాలి. ఇతను ఒంటె రోమముల కంబలి ధరిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే క్రీస్తు బలి అవ్వబోతున్నాడు అని తన వస్త్రముల ద్వారా ఆయన చెబుతున్నాడు. ఒంటె రోమల వస్త్రాన్ని ధరించాడు అంటే క్రీస్తు విమోచనను తెస్తాడు. తన వస్త్రముల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. తన వస్త్రముల ద్వారా రక్షణను సూచిస్తున్నాడు. తన వస్త్రముల ద్వారా పరిశుద్ధ వస్త్రాలతో మనం కప్పబడతామని అని చెప్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, బప్తిస్మ యోహాను వస్త్రాలు యేసయ్యను సూచిస్తున్నాయి. బట్టల వలన యేసయ్యకు మహిమ కలగాలి, బట్టల వలన యేసయ్యకు గౌరవం కలగాలి. దిస్ ఈజ్ ద మెసేజ్. గెటింగ్ రెడీ ఫర్ షాపింగ్స్ కదా. దేవుని యందు ప్రియులారా, నా బట్టలో నా ఇష్టం, నా వార్తలో నా ఇష్టం, నా డబ్బు నా బట్టలో నా ఇష్టం అన్నట్లు ఉండకూడదు. నీ బట్టల వలన దేవునికి మహిమ, నీ బట్టల వలన దేవునికి గౌరవం కలగాలే కానీ కవ్వించే వస్త్రాలు వేసుకోకూడదు. పాపానికి పురుగొలిపే వస్త్రాలు ధరించకూడదు. నవ్వించే వస్త్రాలు, నవ్వుల పాలయ్యే వస్త్రాలు, సిగ్గుమాలిన వస్త్రాలు ధరించకూడదు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున
డిసెంబర్ నెలలో ఉన్నాం, షాపింగ్లకి వెళ్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు, పిల్లలకు తెలియదు పాపం. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తారు స్కూల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తారు కాలేజీలో, వాళ్ళ సినిమాలు చూస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. షాప్కి వెళ్ళేవాడు కూడా మంచి వస్త్రాలు లోపల దాస్తాడు, చెత్త వస్త్రాలు, పనికిరాని వస్త్రాలు మన ముందు తీసుకొచ్చి పెడతారు. లైట్కి వచ్చి ఎక్కువ కనిపిస్తే వేస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అందంగా. సో చెప్పని తల్లిదండ్రులారా, ఇది మంచిది కాదు బిడ్డ, ఇది దేవునికి మహిమకరం కాదు నాయనా, ఇది దేవుడు ఇష్టపడడు ప్రియమైన బిడ్డ అంటూ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. వెన్ యూ, ఎస్పెషల్లీ విమెన్, వెన్ యూ డ్రెస్ అప్, ఎనీబడి షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఎ మదర్ ఇన్ యూ, ఎ సిస్టర్ ఇన్ యూ, ఎ డాటర్ ఇన్ యూ. ఒక తల్లి వలె, ఒక చెల్లి వలె, ఒక బిడ్డ వలె ఎవడి కంటికైనా నువ్వు కనిపించేటట్లుగా వస్త్రధారణ చేసుకో. హీరోయిన్లా కల్పించాలనుకోకు. ఒళ్ళు అమ్ముకునే మనుషులు వాళ్ళు, మర్చిపోకు. హీరోయిన్లా కనిపించాలి అనుకోకు. నా తల్లి వలె నేను కనిపించాలి. కొంతమంది తల్లిలే చాలా దరిద్రంగా ఉంటున్నారు, దౌర్భాగ్యం. ఆ పిల్లలకు అయ్యో, ఆ పిల్లల జీవితం అనర్థం పాపం. తల్లిదండ్రులు పెరుగుతున్నా, నిన్న ఒక అతను నాకు తెలిసి 65-70 సంవత్సరాలు ఫుల్గా వేసుకొని వచ్చాడు. దేనికి? పెయింటింగ్ వేసుకొచ్చాడు, బ్లాక్ పెయింట్. దాన్ని ఏమంటారు? డయర్. మామూలుగా తలకి వేస్తాము, తలకు కదా వేస్తాం, గెడ్డాలకు కూడా ఇచ్చారు. ముసలోడని కనిపించకూడదు. అది ఎంత ఇన్ఫెక్షనో, అది ఎంత సమ్ టైమ్స్నో చాలా దానిస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ గెటింగ్ ఓల్డ్, రైట్? ఎందుకని? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు యవ్వనంగా కనిపించాలనుకుంటున్నావా? అమ్మాయిలు, తల్లుల్లాగే ఉండండి. తల్లుల్లాగే ఉండండి. అమ్మాయిలా కనిపించాలని కోరుకోకండి. బప్తిస్మ యోహాను ఇది ఒంటె రోమముల కంబలి విమోచనకు గుర్తు, ఒంటె రోమముల కంబలి రక్షణకు గుర్తు, ఒంటె రోమముల కంబలి క్రీస్తు బలి అవుతున్నాడని చెప్తున్నాడు. ఒంటె రోమముల కంబలి దేవుడు నాకు పరిశుద్ధ వస్త్రాలను కప్పుతున్నాడు అని చెప్తున్నాడు. మన వస్త్రాల ద్వారా దేవుని మహిమపరిచే విధంగా జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్కు ముందు మంచి మెసేజ్ అనుకుంటున్నాను. మీరు ఎవరన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు చెప్పిన మాట ఏమైనా ఫోటో నాకు పెట్టండి, నేను చెప్తాను. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది అంటారు కదా, బూచోడు వస్తున్నాడు అంటారు కదా, బూచోడు వస్తున్నాడు. అలాగే అందరూ ఫాదర్ గారితో చెప్తాను అంటారు. నేనేమో బూచోడినా ఏంటి? దేవుని యందు ప్రియులారా, సరే, ఇక 5వ ధ్యానాంశం ఏం తింటున్నాడండి? ఇప్పుడు ఏం చేసాం? ఎవరు, ఎక్కడ, ఎంతకాలం, ఏమి ధరించారు, ఏమి భుజిస్తున్నారు? 5వ ధ్యానాంశం. ఏం భుజించారండి? భుజించడం అంటే పుట్టతేనంటారు, పుట్టతేని తాగారు. భుజించారు. ఏం భుజించారు? మిడతలను భుజించారు. ఓకే, మిడతలంట. దేవుని యందు నువ్వు చికెన్ తిన్నప్పుడు తప్పులేదు, కానీ ఆయన మిడతలు తింటే తప్పేంటి? మన ఏదో ఫ్రై, ఏదో బర్డ్ ఫ్రై తింటున్నారు కదా, ఏంటది? బర్డ్, కంసు పిట్ట. కరెక్ట్, కంసు పిట్టని తినేస్తున్నాం, రొయ్యలు తినేస్తాం. ఓకే, ఇంకా ఆవు, గేదె, తారతమ్యాలు మొత్తం తినడమే, ఏది పడితే అది. రైట్, పెద్ద తోక, చిన్న తోక. దేవుని యందు ప్రియులారా, ఈయన లోకస్ అనగా మిడుతలను తిన్నారు. లేవీ కాండములో మిడుతలు తినవచ్చు అని రాయబడి ఉందంట. మిడుతలు తినవచ్చు అని రాయబడి ఉంది. ఆ మిడుతలు మన మిడుతలు కాదండోయ్. గబుక్కని మీరు మన మిడతలు తిన్నారంటే అంతే. మన మిడతలు విషపూరితమైనవి. వారు నివసించిన ప్రాంతంలో దొరికిన మిడతలంట అన్ని పౌష్టిక ఆహార ఔషధాలు కలిగినటువంటి మిడతలంట. అందుకే ఆయన మిడతలు తిని ప్రసంగిస్తుంటే మైకిల్ లేవు, సౌండ్ సిస్టమ్ లేదు,
కానీ యోర్దాను నది యువతల ఆయన ప్రసంగిస్తే యోర్దాను నది అవతలకి అది వినిపించిందంట. యోదయ ప్రాంతం అంతటా ఆయన మాటలు వినిపించేవంట. ఎందుకని? ఆయన భుజించిన మిడతలు. మీరు తినకండి మిడతలు, దేవుని యందు ప్రియులారా. మరి మిడతలు తింటూ ఆయన 3 విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. నిర్గమకాండము 10వ అధ్యాయములో హెడ్డింగ్ ఉంటుంది. 10వ అరిష్టాలలో 8వ అరిష్టము మిడతల దండు అని. మిడతల దండు, ఇశ్రాయేలుపై మిడతల దండు వచ్చి పడింది అంటే దేవుని యొక్క తీర్పు ఫరో పైన, ఐగుప్తీయుల పైన. ఫరో పైన దేవుని తీర్పు వస్తుంది. ఈయన మిడతలు తింటున్నాడంటే అని చెప్తున్నాడు, చెప్పకనే చెప్తున్నాడు, తీర్పు దినము ఒకటి రానున్నది, సిద్ధపడండి. తీర్పు రాబోతున్నది, సిద్ధపడండి. తీర్పు దినం అంటూ ఒకటి ఉన్నది, సిద్ధపడండి అని. మిడతలు తినడం అంటే అర్థం ఏంటంటే తీర్పు దినం ఉంది. ఫరోకు అలనాడు దేవుడు తీర్పు విధించాడు, మిడతల దండును పంపించి నేను మిడతను తింటున్నానంటే అర్థం ఏంటంటే తీర్పు తీర్చేవాడు రాబోతున్నాడు, మీ పాపములకు తీర్పు తీర్చబడుతుంది, జాగ్రత్త పడండి, సిద్ధపడండి అని ప్రభు చెప్తున్నారు. బప్తిస్మ యోహాన్ చెప్తున్నాడు, తన జీవితం ద్వారా తను ఏం తింటున్నాడో దాని ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడట. తను ఏమి తింటున్నాడో దాని ద్వారా దేశయ్యను మహింపరుస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇది ఒకటి. తీర్పు దినమును సూచిస్తున్నాయి మిడతలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. 12 మంది వేగులు వారు వెళ్తారు కనాను దేశాన్ని చూడడానికి. తిరిగి వచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, అయ్యా వాళ్ళు బాహుబలులాగా ఉన్నారు, పెద్ద రాక్షస సంతానంలాగా ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల వలె కనిపించాము అంటాడు. ఓకే, ఆ కనాన్ దేశీయుల ముందట మేము మిడతల వలె చిన్నగా కనిపించాము అంటే అర్థం ఏంటి? తగ్గింపు జీవితాన్ని సూచిస్తుంది. మిడతలు తింటున్నారు అంటే తగ్గింపు జీవితం జీవించండి, తగ్గింపు జీవితానికి నిదర్శనంగా ఉంది అని అర్థం. 3వ అర్థం, నహూము గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో మనం చూస్తున్నాం. అల్పకాల జీవితానికి నిదర్శనం మిడతలు. దేవుని యందు ప్రియుల వాక్యం తీయండి. నహూము గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. చదవమ్మా. వెరీ గుడ్, మైక్ తీసుకుని చదవగలరా? ఓకే, నెక్స్ట్ చదవమ్మా. ఓకే, ఎగిరిపోయారు, మిడతల వలె ఎగిరిపోయిరి. ఓకే, వెరీ గుడ్. నీ అధికారులు చలిగానున్నప్పుడు గోడల మీద వాలి ఉన్న మిడతల వంటి వారు. సూర్యుడు ఉదయించగానే ఆ మిడతలు ఎగిరిపోవును, అవి ఎచ్చడికి పోయినవో ఎవరికీ తెలియదు. చలిగాలి వేసినప్పుడంట మిడతలు గోడ మీద ఉంటాయంట. సూర్యుడు ఉదయించగానే మిడతలు ఎగిరిపోతాయంట. ఎక్కడికి ఎగిరిపోతాయో తెలియదంట. దాని అర్థం ఏంటంటే అల్పకాల జీవితానికి నిదర్శనం మిడతలు. టెంపరరీ లైఫ్. దేవుని యందు ప్రియులారా, ఈ జీవితము టెంపరరీ, ఈ జీవితము అశాశ్వతము, ఈ జీవితము శాశ్వతము కాదు. సిద్ధపడండి, జాగ్రత్త పడండి అని ఈ యొక్క మిడతల ద్వారా ఆయన తెలియచేసి 3 విషయాలు మిడతలు నేర్పుతున్నాయి. తీర్పు దినం ఒకటి రానున్నది, తగ్గింపు జీవితం కలిగి జీవించండి, అల్పకాల జీవితాన్ని నిదర్శనం. మన జీవితము అల్పము మాత్రమే, ఇది గుర్తుంచుకోండి. దేవుని యందు ప్రియులారు. ఇక ఆఖరిది, వాట్ వాజ్ ఈ డ్రింకింగ్? ఏమి తాగుతున్నాడు? పొట్ట తేనె. ఈ లోకంలో కల్తీ లేని ఫుడ్ ఏమన్నా ఉన్నది అంటే మొన్నటి వరకు, కొంతకాలం వరకు తేనె కల్తీ లేనిది. ఏదైనా పాడైపోతుందంటే తేనెలో దాచితే అది భద్రపడేది. ఇప్పుడు తేనె కూడా కల్తీ చేశారు. అది మన గొప్పతనం. తేనెలోని బెల్లం పాకం, పంచదార పాకం వేసేస్తున్నారు. సో కల్తీ లేనిది తేనె. బైబిల్ గ్రంథంలో ఆత్మీయ జీవితంలో కల్తీ లేనిది, చెడిపోనది, చనిపోవనది, గతించినది ఏమైనా ఉందా అంటే దేవుని వాక్యం. ఆహారంలో తేనె కల్తీ లేనిది, గతించినది. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం గతించినది. అనగా పొట్ట తేనె త్రాగాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యానుసారము జీవించాలి. మార్కు శుభవార్త 13:31లో మానవుడు అదే భూమి ఆకాశమును గతించును కానీ నా మాటలు ఎన్నడను, దేవుని మాటలు గతించవు.
దేవుని యందు ప్రియులారా, గతించని దేవుని వాక్యానుసారము మనం జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం, ఎవరు బప్తిస్మ యోహాను తన జీవితం పట్ల క్లారిటీ కలిగిన వ్యక్తి, ఎక్కడ ఎడారిలో పరిత్యాగ జీవితం మనకు మనం పిలుస్తున్నటువంటి వ్యక్తి, ఎంతకాలము 30 సంవత్సరాలు తన జీవితం అంతా ప్రభువు కొరకు సిద్ధపడ్డాడు. ఏమి ధరించాడు? ఒంటె రోమముల కంబలి, అనగా ప్రభుని యొక్క శిలువ మరణము, శిలువ బలియాగమును సూచిస్తూ రక్షణను, విమోచనను, పరిశుద్ధ వస్త్రాలను సూచిస్తుంది. ఏమి భుజించాడు? మిడతలను, అనగా ఆయన దేవుని తీర్పు దినం ఒకటి రానున్నది. అల్పకాల జీవితం అని గుర్తుంచుకోండి, తగ్గింపు జీవితం జీవించగలిగి ఉండండి. ఏమి త్రాగాడు? పొట్ట తేనె త్రాగాడు, అనగా దేవుని వాక్యానుసారము, గతించని చెరిగిపోని దేవుని వాక్యానుసారము జీవిస్తూ ప్రభుని రాక కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున